నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం హాజరైన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూతలపట్టులో వైభవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నగరిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవం రైతు ముంగిటకే సేవలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే రోజా కడప జిల్లా కొత్తపల్లెలో అభివృద్ధి పనులకు శ్రీకారం వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే కర్నూలు జిల్లా కోడుమూరులో ఘనంగా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ప్రజలు ఇక కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలోని పలు గ్రామాలలో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రైతుల దినోత్సవం రోజున రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు అనంతరం నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి జిల్లా కలెక్టర్ వీరపాండియన్తో కలిసి మొక్కలు నాటారు పీబీజీ రోడ్డు నుండి మెట్టుపల్లె వరకు తార్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పూతలపట్టు నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నాయకత్వంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు తవణంపల్లె మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పట్నం ప్రతాప్ రెడ్డి రాష్ట్ర నాయకులు గాంధీబాబు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫోన్ చేయరా ఇదే మరి రైతు రెండు చేతులు పట్టుకున్నా
72వ ఆయన పుట్టినరోజు మా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు జయంతి తరపున ఈరోజు కొత్తపల్లె గ్రామంలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైసీపీ నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి పేదలకు అందుబాటులో గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ ను, రైతు భరోసా కేంద్రాన్ని, సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైసీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ గౌరవనీయులు, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన స్వర్గీయ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మాది ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సచివాలయము, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ ఈరోజు ఆయనకు అంకితం చేయడం జరిగింది. దీనికి అంతటికీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులతో మన శాసనసభ్యులు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద కూడా ఈ యొక్క సచివాలయాలను ఓపెనింగ్ చేయడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అలాగే ఈ యొక్క సచివాలయ సముదాయాన్ని ఎంతో ఆదర్శంగా మంచి వాతావరణం చేసి ఇక్కడ పార్కులు అయితేనేమి, సెంట్రల్ లైట్స్ అయితేనేమి, జిల్లాలోనే కాదు స్టేట్లోనే ఇది ఒక మంచి పంచాయతీగా తీర్చిదిద్దాలనే తపనతోనే మేము, మా సిబ్బంది, మా వార్డు నెంబర్లము, సచివాలయ ఉద్యోగస్తులు అందరము కలిసి చాలా ఈ పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లాకు రావడం జరిగింది నిన్నటి రోజు. మేము కూడా రేపు ఉదయం ఆయన కలిసి మా పంచాయతీలో ఉన్నటువంటి విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ పంచాయతీకి కావాల్సినటువంటి ఫండ్స్ అయితేనేమి, ఇక్కడ జరగాల్సినటువంటి వర్క్స్ అయితేనేమి మన ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి రేపు దినము మేము ఆయన కలిసేది ఉంది. ఆయనతో కలిసి మాట్లాడుతున్నాము. ఈ పంచాయతీకి 5 సచివాలయాలు, 5 హెల్త్ క్లినిక్, 2 రైతు భరోసా, పాల కేంద్రాలు ఇంకా చాలా వచ్చాయి. ఈ పంచాయతీ స్టేట్లోనే నెంబర్ 1 పంచాయతీగా, ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే తపనతోనే మేము కృతనిశ్చయంతో ఉన్నాము. ఖచ్చితంగా ఈ పంచాయతీని ముందుకు నడిపిస్తూ మంచి పేరు తెచ్చి ప్రస్తుత పాలనలో రైతు ముంగిటకే సదుపాయాలు అందుతున్నాయని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరి మార్కెట్ యార్డ్ రైతు భరోసా కేంద్రంలో 68.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జగనన్న పాలనలో రైతే రాజు అని రుజువు అవుతోందన్నారు. రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకే కమిటీల ద్వారా రైతుకు పంటల వివరాలు, వ్యవసాయ పనిముట్లకు అందే సబ్సిడీ వివరాలు, ప్రస్తుతం ఏర్పాటు చేసిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ద్వారా విత్తన, ఎరువుల నాణ్యతను తెలుసుకొని వాడవచ్చని, తద్వారా రైతు నష్టపోయే అవకాశం ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ సౌభాగ్యలక్ష్మి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రామచంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ శోభారాణి, ఆర్బీకే చైర్మన్ బుజ్జిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూమికి కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ కూడా మనకి బాగా డెవలప్ అంటే ఒకప్పుడు పచ్చిలో సజ్జలు, రాగులు, జనుములు, ఉలవలు చేసు మనకి తీసుకోవచ్చు. నేను మనకి
లాస్ట్ వరకు ఉన్నాయి వెహికల్స్ ఆ పక్క కూడా ఉంది ఆరెంజ్ అటే అటే రైతులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. మన నియోజకవర్గంలో కూడా ఈరోజు నగిరి మండలంలో అగ్రి ల్యాబ్ ని ఓపెన్ చేశాం. విజయపురం మండలంలో రైతు భరోసా కేంద్రాన్ని ఓపెన్ చేశాం. అలాగే నింద్ర మండలంలో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ కూడా చేశాం. సో ఇవన్నీ కూడా మన అదృష్టంగా భావించాలి. రైతులు ఎక్కడికో వెళ్లి నెలల తరబడి రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాలి ఎరువులకి మందులకి. అసలు ఎవరైనా రైతులు రోడ్డెక్కితే లాఠీ చార్జ్ చేసిన రోజులు గతంలో మనం చూసాం. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల కోసము మరి ఉచితంగా కరెంట్ ఇచ్చి అసలు పెద్ద హెల్ప్ ఏ విధంగా చేశారో, వ్యవసాయానికి ఎంత సపోర్ట్ ఇచ్చారో మీరు చూశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటే వ్యవసాయం పండగ అని చేసి చూపించిన ఘనత వైఎస్ఆర్ గారికే దక్కింది. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర్ మేయర్ బివై రామయ్య, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా జోహార్ రాజశేఖర్ రెడ్డి అనే నినాదాల మధ్య ఘనంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను కొనియాడారు. సార్ ఒక్క నిమిషం చూడు. పాండ్య ఎమ్మెల్యే కాట్సంత మూర్తి గారికి, కర్నూలు మేయర్ బివై రామయ్య గారికి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారికి పేరు పెట్టి ధన్యవాదాలు చేస్తున్నాం. దయచేసి కర్నూలు జిల్లా తేర్నేకల్ గ్రామంలో 1996 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టాల స్థలంలోనే తిరిగి పట్టాలు ఇవ్వడంపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్లకు తల్లొగ్గటంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన పట్టాలు స్థలాల్లో తిరిగి పట్టాలు ఎలా ఇస్తారని, రెవెన్యూ అధికారులు అంత గుడ్డిగా పనిచేస్తున్నారా అని తహసీల్దార్ను నిలదీశారు. అర్హులైన లబ్ధిదారులకు రాజకీయాలకు తలొగ్గి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని, అవినీతికి అన్యాయానికి పాల్పడిన వారందరినీ దోషులుగా నిలబెడతామని వారు పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి అర్హులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు. ఇదే మాట జగనన్న కాలనీ ఏర్పాటు చేసే సందర్భంగా, పట్టాల పంపిణీ సందర్భంగా ఇదే మాట ఆర్డీఓ గారు మాతో చెప్పారు. మాకు న్యాయం జరగట్లేదు. ఆర్డీఓ గారు సి నారాయణ రెడ్డి సార్ ఆ రోజు వచ్చి మేము గొడవ చేస్తామని చెప్తే నారాయణ రెడ్డి సార్ మమ్మల్ని మా ఆఫీస్కి వచ్చి, టెక్నికల్లో మా పార్టీ ఆఫీస్కి వచ్చేసి మీకు గొడవ చేద్దామని మీకు న్యాయం చేస్తాం, అక్కడ 3 సెంట్లు ఉంది, అవసరమైతే 1.5 సెంట్ ఇస్తామని చెప్పారు. వాళ్ళంతా ఎక్కడ పోయినారు మేడం? ఎవరు ఆయన ఎవరు మహానుభావుడు ఉన్నారు కాబట్టి 3 సెంట్లకు అర్హుగా 3 సెంట్ల వరకు చేయండి. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో వైఎస్ఆర్ 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ తులసమ్మ, ఉప సర్పంచ్ షేక్ సోహెల్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆదర్శ రైతులను పూలమాలలతో శాలువా కప్పి సత్కరించారు. రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మేలు మర్చిపోలేనిదని చెప్పారు.
రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా వచ్చేటట్టు నేత దివంగత వైఎస్ఆర్ గారి 72వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు చాగలపల్లి పట్టణంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు, ప్రజలు, వైఎస్ఆర్ కార్యకర్తలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. ఈరోజు మన మండల నాయకులందరూ వైఎస్ఆర్ గారు చేసిన సేవలను గుర్తించుకొని అలాంటి నేతను మనం కోల్పోవడం దురదృష్టమని చెప్పి తెలిపారు. వారి కుమారుడు మన ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకొక 4 అడుగులు ముందుకు నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు ఆయురారోగ్యాలతో ఆశీర్వదిస్తూ ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటే 10 కాలాల పాటు రాష్ట్రానికి ఇలాగే సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర ప్రజలను సుభిక్షంగా ఉంచుతారని చెప్పి భక్తులందరూ తెలియజేస్తూ ఈ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మహానేతకు మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. స్థానిక పెట్రోల్ బంక్ వాత ఆవరణలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా నెలకు 12 సార్లు పెంచడం దారుణమని మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మారిపోతున్న సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చేపట్టినటువంటి ఈ యొక్క ధరల స్థిరీకరణ, ధరలు తగ్గించాలని చెప్పి చేపట్టిన ఈ యొక్క దాంట్లో పత్తికొండ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంతకాల సేకరణ కూడా మొదలుపెట్టాం. ఇప్పటికే చాలామంది కూడా ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళ ఒక అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీన్ని పరిగణలోకి తీసుకొని పెంచినటువంటి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ రేట్ని తగ్గించేసి ఈ యొక్క సామాన్యుల మీద, తర్వాత వెనుకబడిన తరగతుల మీద పెరిగినటువంటి ఈ యొక్క భారాన్ని తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై. ఈరోజు ఏఐసిసి, డిసిసి మరియు మా డిసిసి ఆదేశాల మేరకు పెరిగినటువంటి డీజిల్, పెట్రోల్ రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి, అలాగే ఈ యొక్క పెరిగిన డీజిల్, పెట్రోల్ రేట్ల వల్ల నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగిపోయి ఈరోజు సామాన్యులకు, ఇలాగే ఆటోలు, తర్వాత నడుపుకునే వాళ్ళకి ఈరోజు రవాణా కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. రైతాంగాన్ని కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతున్న సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చేపట్టినటువంటి ఈ యొక్క ధరల స్థిరీకరణ, ధరలు తగ్గించాలని చెప్పి చేపట్టిన ఈ యొక్క దాంట్లో పత్తికొండ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంతకాల సేకరణ కూడా మొదలుపెట్టాం. ఇప్పటికే చాలామంది కూడా ఈ ధరలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళ ఒక అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీన్ని పరిగణలోకి తీసుకొని పెంచినటువంటి ఈ యొక్క పెట్రోల్, డీజిల్ రేట్ని తగ్గించేసి ఈ యొక్క సామాన్యుల మీద, తర్వాత వెనుకబడిన తరగతుల మీద పెరిగినటువంటి ఈ యొక్క భారాన్ని తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కాపటి మనోహర్ నాయుడు, వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అన్నదానం చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు.
సెకండ్ వైఎస్ఆర్ బర్త్డే సందర్భంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు సంతోషం మరి వారికి కర్నూలు జిల్లా గురజాల గ్రామంలో అధికారుల ముందే కొందరు వ్యక్తులు దళితులపై దాడికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి గురజాల గ్రామాన్ని సందర్శించి దళితులను పరామర్శించారు. దళితులతో సమావేశమై వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో దళితులపై జరుగుతున్న అట్రాసిటీ వివక్షతను గ్రామ దళితులు డిప్యూటీ డైరెక్టర్ కి వివరించారు. ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమన్వయం చేద్దామని డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి ప్రయత్నించగా అదే గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన కోట నరసింహారెడ్డి మాటల యుద్ధానికి దిగారు. అక్కడి పరిస్థితిని ముందే ఊహించిన డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి గ్రామంలో వివక్షత తీవ్రంగా ఉందని గ్రహించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. చర్చి విషయం ప్రాబ్లమే కాదు మేడం, తీసుకున్నా మాకు పర్లేదు మేడం. చర్చి విషయం గురించి ఎండిఓ గారు నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తున్నారు మేడం. ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎవరైనా ఎస్సీ వాళ్ళని పని కోల్పోతున్నారు అడగండి. అన్నదమ్ముల్లో కలిసిమెలిసి ఉంటారా? ఎంతసేపు పంచాయతీలు చేసుకుంటారా? పంచాయతీలు చేసుకుంటే వారికి సమస్య, మీకు సమస్య, రెండు వర్గాలకి సమస్య. పంచాయతీ అంటే ప్రశాంతంగా ఉండాలి కదా, ఎవరి మటుకాలు ఉండాలి, అన్నదమ్ముల్లో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. కథాకార్యాలు అట్లా డబుల్ మనిషికి 7 మందికి వెళ్ళి కొడతారు. అదే రేషియో 500 మంది ఉంటారు. వాళ్ళు ఒక 300 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చినట్టు జనరల్కి వస్తే ఏది కోరినట్టు వాళ్ళ నుంచి పెంచుతున్నారు. ఎన్నాళ్ళు తగులు రావా? బాగానే ఉన్నారు కలిసిమెలిసి. ఇప్పుడే ఒకటే పంచాయతీ మనమే గెలిపించినాను మరి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో రైతు భరోసా కేంద్రం ప్రారంభం. హాజరైన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. పూతలపట్టులో వైభవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. నగరిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవం. రైతు ముంగిటకే సేవలు అందుతున్నాయన్న ఎమ్మెల్యే రోజా. కడప జిల్లా కొత్తపల్లెలో అభివృద్ధి పనులకు శ్రీకారం. వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా కోడుమూరులో ఘనంగా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.